హలో ఎవ్రీవన్, నేను మీ పెద్దపోరిని. సో ఈరోజు ఇంకో టాపిక్ చెప్పబోతున్నాను. సింపుల్ అంటే చాలా సింపుల్. దాన్ని మనం ఇంగ్లీష్లో బటిఫై చేసి అంత మార్కులు అన్నీ లూజ్ చేసుకోవడం అక్కర్లేదు. మీరు ఇది కానీ నేర్చుకుంటే దాంట్లో ఎన్ని మార్కులు ఉన్నాయో అన్ని మార్కులు వచ్చేసాయి మీకు. సో ఇది చేసుకునే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా. సో ఈరోజు మనం టైప్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్ చెప్పబోతున్నాను, ఓకేనా? దాంట్లో 8 అడ్జెక్టివ్స్ ఉంటాయి. దాంట్లో నేను చెప్పబోతున్నాను కొన్ని, కానీ మీరు చూడాలి బాగా. కొన్ని నేను క్వశ్చన్స్ కూడా అడుగుతాను, కామెంట్ సెక్షన్లో కూడా చెప్పాలి, ఓకేనా? రెడీయా? ఆర్ యూ రెడీ? ఐఎమ్ ఆల్సో రెడీ. So let's start. So types of adjectives. So first one, ఇది ఎక్స్ప్లెనేషన్ అన్నమాట. క్వశ్చన్స్ నేను అడుగుతాను, అది బాగా విని కామెంట్ సెక్షన్లో పెట్టండి. First, descriptive adjective. నేను ఇది ఎందుకు చెప్తున్నానంటే, నేను ఆల్రెడీ 6th పాస్, 7th వెళ్తున్నా. 6th క్లాస్ వాళ్ళు కొంతమందికి సేమ్ ఇదే బుక్ వచ్చిందనుకో, లేకపోతే అదే టాపిక్ వచ్చిందనుకో, యూజ్ అవుతుంది కదా అని పెడుతున్నాను, ఓకేనా? సో డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అంటే ఆ అడ్జెక్టివ్స్ డిస్క్రైబ్ చేస్తాయి అన్నమాట. డిస్క్రైబ్ చేసి అదే ఆ క్వాంటిటీ, నౌన్ అంటే తెలుసు కదా, నేమ్, ప్లేస్, అనిమల్, థింగ్ అని మనం గుర్తుపెట్టేసుకుంటాం. ఆ క్వాంటిటీ ఆఫ్ ఏ నౌన్స్ అని ఉంటుంది అన్నమాట. సో దానికి సైజ్ అని చెప్పచ్చు, టేస్ట్ చెప్పచ్చు, మన స్మెల్ చెప్పచ్చు, దాని షేప్ చెప్పచ్చు, దాని అపీరియన్స్ కూడా చెప్పచ్చు. ఇన్ని ఉన్నాయి. బుక్ పెట్టుకొని చూసి చెప్పేస్తుండేదా అనుకోలేరు. ఒకవేళ ఏదన్నా చిన్న మిస్టేక్ అయితే చూసుకోవడానికి రిఫరెన్స్ పెట్టండి, ఓకేనా? అలా అనుకోకండి. సైజ్, టేస్ట్, స్మెల్. సో మనము ఒకటి చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. చిన్న పోరి has a beauty. ఇది నేను చేసేసాను అలాగా. బ్యూటిఫుల్ ఫ్రాక్. చిన్నపోరి హ్యాస్ ఎ బ్యూటిఫుల్ ఫ్రాక్. ఇదన్నీ డిస్క్రిప్టివ్ అడ్జెక్టివ్ అని అర్థం. ఇది ఎగ్జాంపుల్ అన్నమాట, ఓకేనా? ఇంకో నెక్స్ట్ వెళ్ళిపోదాం, ఓకేనా? నెక్స్ట్ వన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఇలా జస్ట్ నంబర్సే అండి. నంబర్స్ ఇంకా కొంచెం వేయండి, సమ్, ఇంకా మచ్, మోర్ అని కావాలని అడుగుతాం కదా. ఎగ్జాంపుల్, ఇది రంజాన్ సీజన్ కదా, హలీం తిన్నారా మీరు అసలు? సో ఐ వాంట్ మోర్ హలీం అని కూడా చెప్పచ్చు. అట్లని ఏంటి, ఐ హ్యావ్ 1 యాపిల్ అని రాశారు. ఇది రాంగ్. కరెక్ట్ ఏంటిదంటే ఐ హ్యావ్
ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఇది రాస్తే ఎగ్జామ్లో మార్క్స్ వస్తాయి, మార్క్స్ రావు. అవి ఇందులో అయితే మార్క్స్ వస్తాయి. ఒకవేళ ఇది 1 మార్క్ అనుకో, 0.5 మార్క్స్ కూడా, హాఫ్ మార్క్ కూడా ఇయ్యరు మీకు. అందుకే అస్సలు రాయకండి, ఓకేనా? సో న్యూమరికల్ అడ్జెక్టివ్ అంటే చాలా చాలా సింపుల్, ఓకేనా? సో ఇప్పుడు క్వాంటిటేటివ్ అడ్జెక్టివ్ అయితే ఇంకా సింపుల్ అండి. న్యూమరికల్ అడ్జెక్టివ్ కంటే ఇంకా సింపుల్ ఇది. దానికి ఏం లేదు, క్వాంటిటీని బట్టి చెప్పేయడం అంతే. మరి ఇంత సింపుల్. ఇంగ్లీష్ గ్రామర్ కొంచెం అర్థం చేసుకుంటే చాలు, మార్కులు ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ వస్తాయి. స్పెల్లింగ్ మిస్టేక్స్ మాత్రమే పోతాయి అంతే మనకి. అది కూడా ప్రాక్టీస్ చేస్తే 100కి 100, 50కి 50 అని చేసేసుకోవచ్చు. ఇంకా క్వాంటిటేటివ్ అబ్జెక్టివ్స్, దానికి ఏంటి, మనం మచ్, ఎనఫ్ అంటే ఇప్పుడు కొంచెం బిర్యానీ వేసుకుని రా, చికెన్ బిర్యానీ అని వేసుకుంటే అబ్బా చాలా అబ్బా ఎనఫ్ అని చెప్పేస్తాం కదా. అప్పుడు ఇంకోటి కొంచెం ఫిష్ వేసుకోరా స్టార్టర్ అని ఇట్లా చెప్తే ఏంటి, కావాలి ఇంకొంచెం వేయరా అని మోర్, అది కూడా ఎగ్జాంపుల్. నీకు ఇంకొన్ని ఎగ్జాంపుల్స్ ఇస్తాను, రాసుకోండి. మచ్, మోర్, ఎనఫ్, ఇంకొంచెం వేసుకోవాలంటే లిటిల్. ఇన్ని ఎగ్జాంపుల్ పెట్టుకొని ఏమి ఇప్పుడు మాత్రం అన్నీ గుర్తొస్తాయి, ఎగ్జామ్ మాత్రం అన్నీ పోతాయి. మిమ్మల్ని కాదు తిట్టేది, నేను ఫేస్ చేసిందే చెప్తున్నాను. లేకపోతే ఇంత కోప్పడి కామెంట్స్ చెత్తగా పెట్టకండి, సరేనా? నెక్స్ట్ వచ్చేసి డెమాన్స్ట్రేటివ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఇంకా ఇంటరాగేటివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్, ఇంకా ప్రాపర్ అడ్జెక్టివ్, ఎక్స్క్లమేటరీ సారీ అండి, గొంతు బాగాలేదు ఈరోజు. ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్. సో ఎక్స్క్లమేటరీ అడ్జెక్టివ్ ఇది ఇంకా సింపుల్ అండి. ఇలా గెస్ చేయమంటే ఈ ఎక్స్క్లమేటరీ సింబల్ ఉంటే లాస్ట్ అదే అని అర్థం. ఎక్స్క్లమేటరీ అది పెట్టుకోండి చాలు, చూసి కరెక్ట్ ఆప్షన్లో ఇట్లా వస్తాయి కదా, అవి అలా చేసేస్తే చెప్పండి. ఇంకా దానికి ఏంటి, హౌ, వాట్, ఇలాంటివి వచ్చాయనుకో జస్ట్ రబ్బా, దీనికి కానీ 1 మార్క్ వస్తే ఫుల్ వస్తాయి. అసలు ఎక్స్క్లమేటరీ చాలా సింపుల్ అంటే చాలా సింపుల్. అంత సింపుల్ అని నువ్వేమైనా తెచ్చుకున్నావు అంటే తెచ్చుకున్నాను కాబట్టి చెప్తున్నాను మీకు. మీరు కూడా తెచ్చుకోవాలని, నేను కూడా మీ ఫ్యూచర్ బాగుండాలని చెప్తున్నాను అబ్బా ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి ప్రాపర్ అడ్జెక్టివ్ అంటే ఏం లేదండి, ప్లేస్, కంట్రీస్, కాంటినెంట్స్, రీజియన్స్, ఇంకా ఫేమస్ పీపుల్. సపోజ్ ఇప్పుడు మనము ప్లేస్కి ఎగ్జాంపుల్ తీసుకున్నాం అనుకో, అదొక ప్లేసే కదా. కాంటినెంట్ తీసుకున్నాం అనుకో, నేను షార్ట్కట్లో రాస్తాను, కొంచెం అర్థం చేసుకోండి. కాంటినెంట్ తీసుకున్నాం అనుకో, మనము ఏంటి, ఆఫ్రికా ఏదో అట్లా రాసేయచ్చు. ఫేమస్ పీపుల్ అనుకో, మన సెలబ్రిటీస్ ఉంటారు కదా, రాసేయండి అంతే. ఇంకోటి కంట్రీస్ తీసుకున్నాం అనుకో, ఇండియా, ఇన్ని ఉన్నాయి. ఇంకోటి సిటీ తీసుకున్నాం అనుకో, హైదరాబాద్. ఇన్ సింపుల్ అండి ప్రాపర్ అడ్జెక్టివ్.
ఇంకా ఇది ఇంత సింపుల్ సారీ, ఇంకా కావాలి అంటే సింపుల్గా మీకు చెప్పేస్తాను ట్రిక్. ఏంటి? PCCRCP ఐ మీన్ పి ఉండు మీకు రాపిస్తాను. PCCRF అంటే P for places, C for continent, C for country, C for cities, R for region, F for famous person. ఇది గుర్తుపెట్టుకోండి. ఏంటి? ప్రాపర్ అబ్జెక్టివ్ అంటే చాలు, ఇది గుర్తుపెట్టుకోండి. దెబ్బకి మీకు అన్నీ తెలిసిపోతాయి ప్రాపర్ అబ్జెక్టివ్కి. ఆ బుక్లో బట్టిఫై చేయకుండా ఇది సింపుల్ ట్రిక్. ఇప్పుడు వచ్చేసాం పొసెసివ్ అబ్జెక్టివ్. పొసెసివ్ అబ్జెక్టివ్ అంటే చాలా సింపుల్ అది. ఏమిటంటే ఫస్ట్, సెకండ్, థర్డ్. ఫస్ట్ పర్సన్, సెకండ్ పర్సన్, థర్డ్ పర్సన్. ఫస్ట్ పర్సన్ ఏమొస్తుంది అంటే మనం ఒకవేళ ఒక స్టోరీలో ఫస్ట్ పర్సన్ అంటే సినిమాలో డైరెక్టర్ ఉంటాడు, కానీ ఆ సినిమాలో ఆయన కూడా యాక్ట్ చేస్తాడు. దాన్ని ఫస్ట్ పర్సన్ అని అర్థం. ఫస్ట్ పర్సన్ అంటే మై అయినా వస్తుంది, అవర్ అయినా వస్తుంది. నేను 2 ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ప్రతిదానికి 2 ఎగ్జాంపుల్స్. సెకండ్ పర్సన్ వచ్చేసి యువర్, లేకపోతే యూ. థర్డ్ పర్సన్ వచ్చేసి దాంట్లో కూడా హిస్, హర్. ఇదన్నమాట పొసెసివ్ అబ్జెక్టివ్ అంటే. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంటరోగేటివ్ అబ్జెక్టివ్ అంటే చాలా సింపుల్. ఇంటరోగేటివ్ అంటే క్వశ్చన్ మార్క్ కదా. క్వశ్చన్ మార్క్ అంటే ఏంటి? వాట్ ఈజ్ యువర్ నేమ్, వేర్ ఆర్ యూ లివింగ్, వేర్, హూజ్ బుక్ ఇస్ దిస్, అన్ని డబ్ల్యూతో, విచ్, వాట్, వేర్, హూజ్, హూమ్ అన్నీ వస్తాయి. డబ్ల్యూ గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ లెటర్ అన్నీ గుర్తుకొస్తాయి, కానీ దాన్ని కరెక్ట్గా చేయడం చూసుకోండి ఎగ్జామ్ పేపర్లో మాత్రం. డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్ అంటే ఇది సింపుల్ లేదండి, కొంచెం హార్డ్గా ఉంటుంది, చెప్తాను వినండి. డెమాన్స్ట్రేటివ్ అబ్జెక్టివ్స్ మీన్స్ దీస్ అబ్జెక్టివ్స్ specifically nouns or positions of nouns mentioned in a sentence near, far, singular, plural. సో ఇందులో మనకి తీసుకున్నారు వాళ్ళ ఎగ్జాంపుల్ నియర్, ఫార్ అనమాట. దీంట్లో సింగులర్, ప్లూరల్ అనమాట. దాంట్లోకి సింగులర్లో ఏమో దిస్, నియర్లోకి, ఫార్లో ఏమో దట్, దిస్, దట్టు. మళ్ళీ ప్లూరల్ ఏమో దీస్, దోస్ అని అంటారు. ఇది కొంచెం కాంప్లికేటివే కానీ మీరు ఇది మాత్రం కొంచెం బాగా కాన్సన్ట్రేషన్తో ఫోకస్గా వేస్తే మీకు వచ్చేస్తుంది. ఇది కూడా సింపుల్. సో ఇంకా మీకు టైప్స్ ఆఫ్ అబ్జెక్టివ్స్ వచ్చేసినట్టే. అర్థమైందా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. బాగుంది ఎక్స్ప్లెనేషన్ అంటే కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్.